వర్ధన్నపేట మున్సిపాలిటీని రాష్ట్రంలోని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామని నూతన చైర్మన్ పాలకుర్తి సారంగపాణి అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన సంక్షేమ పథకాలు అభివృద్ధి పనులు నా విజయానికి దోహదపడ్డాయని అన్నారు. నా గెలుపుకు సహకరించిన ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, వర్ధన్నపేట ఓటర్ మహాశైలకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు. నేను వర్ధన్నపేట మున్సిపల్ చైర్మన్గా ఈరోజు ఉన్నాను. నేను 8వ వార్డు నుంచి కౌన్సిలర్గా నిలబడ్డాను. మరి 8వ వార్డు ప్రజలు నాకు బ్రహ్మరథం వేసి పెద్ద ఎత్తున మెజార్టీ ఇచ్చి గెలిపించింది. కాబట్టి 8వ వార్డు ప్రజలతోనే కలుపుకొని మున్సిపాలిటీ ప్రజలకు నేను గడప గడప తిరిగాను. మరి వర్ధన్నపేట రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చిన పథకాలు, ఒకవైపు సంక్షేమ పథకాలు, మరొక వైపు అభివృద్ధి పనులు మరి నా గెలుపుకు దోహదపడ్డాయి. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు చేసింది. వర్ధన్నపేట మున్సిపాలిటీలో ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేకపోయింది. అదే వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత IPS నాగరాజు గారు మరి వర్ధన్నపేట ప్రజలకి 138 ఇల్లు, ఇందిరమ్మ ఇల్లు 138 ఇల్లు ఇచ్చిండు. మరి అదే స్ఫూర్తితో నేను గడప గడప తిరిగాను. మరి చాలా మందికి 2వ ప్లేస్లో ఖచ్చితంగా ఇందిరమ్మ ఇల్లు కావాలని అడిగిండు. వాళ్ళకు నేను మాట ఇవ్వడం జరిగింది. అలాగే వృద్ధులకు ఇంకా కొంతమంది ఫంక్షన్స్ వచ్చేది ఉంది. దాదాపుగా వచ్చినాయి, ఇంకా కొంతవరకు రావాలి. ఖచ్చితంగా ఇంటింటికి గడప గడప పోయినప్పుడు వాళ్ళు నాకు ప్రాధాన్యపడ్డారు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన మరి ఎన్నో పథకాలు వచ్చినాయి. ముఖ్యంగా పేద ప్రజలకు సన్నబియ్యం మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుంది. ఏ ప్రభుత్వం ఇప్పటివరకు ఇవ్వలే. రేవంత్ రెడ్డి గారు ఇస్తున్న సన్నబియ్యం కానీ, బస్సు ఫ్రీ కానీ, ఆడపిల్లలకు బస్సు ఫ్రీ కానీ, మరి అనేక కరెంటు బిల్లు కానీ, అనేక సంక్షేమ పథకాలు మరి ప్రజలకు వెళ్ళినాయి. మరి వాటిని గుర్తించుకొని ప్రజలు నాకు బ్రహ్మరథం పట్టిండ్రు, పెద్ద మెజార్టీ ఇచ్చిండ్రు. అలాగే ఈరోజు ఈనాడు నిన్న మున్సిపాలిటీలో మరి గౌరవ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు గారి ఆదేశాల మేరకు మరి ఆయనే నాకు మరి వెన్నుదన్నుగా ఉండి నన్ను చైర్మన్గా చేయడం జరిగింది. కాబట్టి వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు గారి ఆదేశాల ప్రకారంగా వర్ధన్నపేటను మున్సిపాలిటీని రాష్ట్రంలోనే పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు కానీ, అభివృద్ధి పనులు కానీ తీసుకొచ్చి మరి ప్రజలకు ఇచ్చిన వాగ్దానం నేను నిలబెట్టుకుంటా, ఖచ్చితంగా నిలబెట్టుకుంటా. మరి వర్ధన్నపేట ఎమ్మెల్యే ఎన్నో ఆయన సొంత జేబులోకి వెళ్ళి ఖర్చు పెట్టి కోనారెడ్డి చెరువు నింపడం జరిగింది. మరి కోనారెడ్డి చెరువు నింపిన వెంటనే చెరువు నిండింది. మరి పంటలు బ్రహ్మాండంగా పండినాయి. మళ్ళీ యాసింగ్ కూడా వేసిళ్ళు. కానీ ఒక న్యాయంగా చెప్పాలంటే ధన్యవాదాలు.